దేవుడు నిన్ను ఉంచుతాడన్నదే దేవుని ఉద్దేశం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఎజ్కి ఆల్రెడీ రాజు కదండి, పరిపాలన చేస్తున్నాడు కదండి. అయితే ఎందుకు తన చిత్తాన్ని మరిచాడంటే మధ్య మధ్యలో కృతజ్ఞత, స్తుతి ఆరాధన, ఉపవాసం, కూటం ఇట్లాంటివి బహుశా ఆ రోజుల్లో లేకపోవచ్చు, కానీ విచారణ అనేది ఉంది ధర్మశాస్త్రపూర్వకంగా. ఆ విచారణ తక్కువ చేశాడు, నిర్లక్ష్యం చేశాడు. చేద్దాంలే, నేను రాజును కదా, నాకేమి అనుకున్నాడు. అయితే అనుకున్న తర్వాత మొట్టమొదటిగా శ్రమ కలిగింది హెజ్కియా గారికే. పిల్లదా, ఇదంతలే చిన్నదే కదా, ఇది సర్వసాధారణం కదా అని ప్రభువుని ఎరగని వాళ్ళు అనుకోవచ్చు, కానీ ప్రభువుని నమ్మిన నీవు ఏది జరిగినా తండ్రి చిత్తము లేకుండా, ప్రభు చిత్తము లేకుండా నీకు జరగదన్న విషయాన్ని కొంచెం ఆలోచిస్తే ఖచ్చితంగా నీ దేవుడైన యెహోవా ఎదుట